ఎలా ఉంది వైసీపీ పాలన? వైసీపీ పాలన చాలా దారుణంగా ఉంది. కానీ 5 ఏళ్ళు మునుపు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇప్పుడు రైతులకే మాకు కరెంట్ చాలా బాధగా ఉంది. మేము రైతే, ప్రతి రైతు ఇక్కడ ఇప్పుడు సాట తక్కుపోతామంటే కరెంట్ ఉండదు. మళ్ళీ ఇంటికి వస్తే అప్పుడు మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోయే కింద పూడుస్తుంది. ఆ విధంగా ఉంది. 2 మడలు పారేది కష్టంగా ఉంది ఇప్పుడు కరెంట్ వచ్చేదాంట్లో. ఆ మాత్రం ఆయన ఉన్నప్పుడు కరెంట్ అటు ఆఫ్ అవుతానే అట్లే టక్కనిస్తారు. ఇప్పుడు అడిగితే దానికి జవాబుదారీ సమాధానం లేదు. ఈ వైసీపీ పాలనే దివాన పాలన అయిపోయింది. మరి రైతుల కోసం ఆర్బీకే అని లేకపోతే రైతు భరోసా పథకం కింద మీకు చాలా ఇస్తున్నారు కదా, మరి ఆ రైతు బీకిలో ఒకనాడు కూడా వీర్య ముట్ట మేము తెచ్చింది మాకు తెలుసు. మాకు ఇంకా వీర్య ముట్ట మాకు వచ్చింది, మేము చూడలేదు, ఏం తీయలే. రైతు భరోసాలో కేంద్రం లేదా? మా ఉంది భోజనాలు ఉంది, మాకు పోయేకుంది అక్కడ వీర్య ముట్టలు ఉంది. వాళ్ళు పంచుకుంటారు, మాకేమి ఇవ్వరు. ఆ రైతు భరోసా అట్లే ఉంది. అసలు మాకు రైతు భరోసా కిసాన్ పడుతున్నాం, అది కూడా ఈ 2 సార్లుగా పడలే. మాకు ఆ పథకాలే పడలేదు, రైతు భరోసాలో పడలేదు. ఆ మాత్రం మొత్తమే పోయింది. ఉప్పు తావు నుంచి, పప్పు తావు నుంచి, బియ్యం తావు నుంచి, నీళ్ళ తావు నుంచి మొత్తం ఎక్కించేసాడు. పెట్రోల్ అనవసరం, పెట్రోల్ డీజిల్ మొత్తం ఏమి లేక మొత్తం పక్క రాష్ట్రాల్లో తక్కువ 10 రూపాయలు ఇస్తాడు, 10 రూపాయలు జాస్తి పెడతాడు. ఎందువల్ల అట్లా? వీడు ఒడ్డు తోసుకొని పోయేదాని వల్లనే వీడు అంతా చేసుకొని పోతా ఉన్నాడు. ఆ మాత్రం రైతులు మొత్తం ఉండమోపించుకొని పూసిరి. రైతు అనేవాడు గుర్తింపు లేకుండా పూసింది. మాట తప్పను మడవ తిప్పను అంటాడు. ఏం చేసింది? మొన్న కూడా మడవ తిప్పలా. ఒకే దిన నేను కుప్పలకు నీళ్ళు ఉడుస్తానని చెప్పి ఒక దిన ఉడిచి మరుదిన నీళ్ళ వాళ్ళంతా చిన్నవాళ్ళు బస్కిలు కొడతా ఉన్నారు కాలంలో. రైతులు అట్లా చేస్తున్నాడు. ఏం చేసేది? ఊరికే డెమోక్రసీ చేసి తప్పుడు మాటలు చెప్పి తప్పుడు మీడియా అంటారు. అసలు ఈ తప్పుడు మీడియా మీద కొట్లాట్లు ఇది చేస్తాడు. ఎవరైనా మాట్లాడుతూ మీద దౌర్జన్యము, కొట్లాటము ఇట్లా పోయాడు మనకి. ఈ పలమనేరు నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి వెంకటయ్య గౌడ్, టీడీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు? అమర్నాథ్ రెడ్డి గెలుస్తాడు ఈరోజు. ఈసారి ఎందువల్ల చెప్పగలరు? ఆయన చేసిన ముందు సంచార పథకాలు బాగున్నాయి కాబట్టి గెలుస్తాడు. వాళ్ళ నాయన ఎంపీగా 3 సార్లు ఎంపీగా ఉన్నాడు ఈ జిల్లాలో. కానీ అంతకుముందు ఆయన బాగా ఉన్నాడు. ఈయన ఓసారి తప్పు అయినా కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ఇప్పుడు ముందు మినిస్టర్ అయినప్పుడు కొంచెం అంత బాగా చేసినాడు. ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాగుంటాడు. ఆయన మాట్లాడే విధానం ఎవరు, ఆయన నడుచుకున్న బాట వేరా, ఆయన చేసే పనులు అట్లా ఉంటాయి. చదువు కానీ, ఎడ్యుకేట్ కానీ, ఉద్యోగాలు కానీ, చదువుకునే పిల్లలు కానీ ఉద్యోగాలు వచ్చేదానికి అన్నిటికీ బాగా ఆయన చేయగలడు. ఇరిగేషన్ కానీ ఇరిగేషన్లో ఎక్కువగా ఆయన పనిచేసినాడు. అప్పుడు ఇంకుడు గుంతలు పెట్టినాడు, చిన్న ఇంకుడు గుంతలు కట్టినా ఆ గుంతల వల్ల ఈ పొద్దు బోర్లకు త్రాగునీళ్ళకు కొంచెం కరువు లేకుండా ఉంది. వీడు వచ్చి ఆ ఇంకుడు గుంతలే ఏమిలే, ఈ మొన్న అట్లా పోసేది, ఈ మొన్న ఇట్లా పోసేది. తప్పుడు బిల్లులు పెట్టుకోవాల్సిన వాళ్ళు తినాల్సింది. ఈ మొన్నెత్తి అట్లా పోస్తాడు, రేపు వారం ఈ మొన్నెత్తి ఇట్లా పోస్తాడు. వాళ్ళకి దినానికి మాత్రం లెక్కలు మాత్రం రాసుకుంటారు కానీ ఉపయోగమైన పని ఏదీ లేదు. మా చెరువు ఉంది, చేయిందని చేస్తారు కానీ దానికి ఏమి ఇదిలే. మట్టి ఎత్తుకుపోయి కట్ట మీద పోయడంలే. ఆ చెరువులో మొన్నే అటు తీయాల్సింది, అటు పోయాల్సింది. వీళ్ళు కూలీలు మాత్రం అయిపోతుంది. దాంట్లో తప్పుడు లెక్కలు. సుఖం వీళ్ళు తింటే సుఖం ఆఫీసులు తింటారు. ఆ విధంగా పోతుంది అది కూడా.